న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి నుండి ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీకి రవాణా వాహనాలను ప్రారంభోత్సవం గావించిన రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ. టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు అరెస్టుకు నిరసనగా కదిరిలో తెలుగుదేశం పార్టీ ఆగ్రహం, రోడ్డుపై ధర్నా. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఉపసంహరించే వరకు రైతుల ఉద్యమం ఆగదు. ఏపీ రైతు సంఘం హెచ్చరిక. నల్లచెరువు చేరిన బస్సు యాత్ర. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు పేర్కొన్నారు. ఈ రోజు నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను వారు ప్రారంభోత్సవం గావించారు. అనంతరం జిల్లాలో 754 వాహనాల ద్వారా వినియోగదారుల ఇళ్ల వద్దకే పింఛన్లు అందిస్తున్న తరహాలోనే నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారని అన్నారు. దీని ద్వారా ప్రతి రేషన్ కార్డుదారుడు రేషన్ షాపుల వద్ద క్యూలలో నిలబడే అవస్థలు తప్పుతున్నాయని అన్నారు. కలెక్టర్ చంద్రుడు మాట్లాడుతూ ఈ నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన దాదాపు 754 మంది యువతకు ఉపాధి కల్పించబడిందని వివరించారు. ఈ వాహనాల్లో బియ్యం, తదితర సరుకులు, తూకాలు తదితరులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించబడ్డాయని వివరించారు. ఈ నెల 26వ తేదీ వరకు సిబ్బంది ట్రయల్ రన్ శిక్షణ కూడా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొరట్ల మాధవ్, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, వివిధ ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి నిశాంత్ కుమార్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకా అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో ఉన్నారు. అందరం కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా అతి కాబట్టి జాగ్రత్త వహించండి. తగినంత దూరాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళండి. మన ప్రీతమ మంత్రివర్యుల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ రాష్ట్రమంతటా ఈ రోజు పండుగ దినంగా మన జిల్లాలో 754 వాహనాలు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కథలు వెళుతున్నాయి. మధ్యస్థాయి సన్నబియ్యం, అలాగే గోధుమలు, చక్కెర, కందిపప్పు, శనగలు, ఉప్పు కూడా చౌక ధరల దుకాణం ద్వారా కార్డుదారులకు, కుటుంబాలకు అందజేయడం ఈ పథకంలోని ప్రత్యేకమైనటువంటి. నేరుగా ఇంటికే నిత్యావసర సరుకులను పంపిణీ చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. ప్రత్యేకమైనటువంటి వాహనం ద్వారా ప్రతి నెల 1600 కుటుంబాలకు సరుకులను అందించేటువంటి కార్యక్రమం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మహానుభావుడు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీని పెట్టి 108, 104ను ఈ రకంగానే రోడ్ల మీద పరిగెత్తించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా తండ్రి బాటలోనే తనయుడు అన్నట్లు ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాంట్లో కుంటి గుడ్డలు కానీ, ముస్లిం ముత్తుకోళ్ళు కానీ, ఏదైనా ప్రోగ్రాంలో కూడా వచ్చిన వాళ్ళు స్టోర్కి వచ్చి బియ్యం తీసుకుని పోవాలన్నా, సరుకులు తీసుకుపోవాలన్నా ఇబ్బంది పడతారు. వారి ఇంటి దగ్గరికే ఈ సరుకులను పంపాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. ఇందులో మనం గమనిస్తే ఒక 10,000 మంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధిని కల్పించిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆ ఉపాధిలో కూడా 10,000 మందిలో కూడా
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీటను వేస్తూ దీంట్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి దీంట్లో కూడా సమాన భాగాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆయన పనిచేయడం అనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలందరూ కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. 9260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి విజయవాడ కేంద్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అనంతపురం జిల్లాలో దాదాపు 754 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లకు మరి అనంతరం శాసనసభ్యులు గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, మరి అలాగే ఇతర అధికారులు, మరి పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు, మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ వీరాంజనేయులు గారు, మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు, అలాగే మిగిలిన అధికారులందరూ కూడా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు అందరి సమక్షంలో ఈరోజు 754 వాహనాలకు ఇక్కడ మరి తపోవనం సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి 9260 మందికి దాదాపు 6 లక్షల విలువ చేసే ఏదైతే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఉందో దాన్ని అందించడం జరిగింది. కేవలం 10% మాత్రమే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి ఈ కార్యక్రమం ద్వారా మరి కేవలం 10% కట్టడంతోనే లబ్ధి చేకూరింది. 6 లక్షల విలువ చేసే వాహనాన్ని వారికి అందించడం జరిగింది. మరి ప్రతి నెల కూడా వారికి 10,000 రూపాయలు మరి మెయింటెనెన్స్ కోసం, అలాగే 3,000 రూపాయల డీజిల్ కోసం, మిగిలిన ఖర్చుల కోసం కూడా ప్రభుత్వమే వారికి అందజేయనుంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే రేషన్ దుకాణాలకు వెళ్ళి ఇంతవరకు కూడా రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభదినం. ఎందుకంటే ఇంతకు మునుపు వాళ్ళందరూ కూడా రేషన్ షాపుల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి నిలబడి మరి ముసలి వారు చాలా ఇబ్బంది పడేవారు. మరి వారి ఇబ్బందులన్నీ గమనించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా మరి ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ద్వారా మరి సరుకులన్నీ కూడా రేషన్ సరుకులన్నీ కూడా ప్రజల ఇంటి ముంగడికే చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇదొక సువర్ణ యుగం. ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి జనరంజకమైనటువంటి పరిపాలన కొనసాగుతుందన్న దానికి ఇదొక ఉదాహరణ, నిదర్శనం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి గత 1.5 సంవత్సర కాలంగా మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, మరి గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆయా గ్రామాల్లో, ఆయా పల్లెల్లో మరి సచివాలయాల ద్వారా మరి ప్రజా పంపిణీ వ్యవస్థనే కాకుండా మరి ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజల ముంగటికి, పెన్షన్ కానీ, రైతు భరోసా కార్యక్రమం కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు కానివ్వండి, మరి వెల్నెస్ సెంటర్లు, వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్యం కానీ, మరి మిగిలిన అన్ని విషయాలు కూడా ఈరోజు ప్రజల ముంగటికే చేరుతున్నాయి. మరి ఒక సువర్ణ యుగానికి నాంది, ఇదొక కొత్త అధ్యాయానికి నాంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రి, ఒక మానవతావాది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉండగలుగుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పుకోకుండా ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో బాగా పనిచేయాలని మరి ఈరోజు ఎవరైతే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ప్రజాసేవలో నిమగ్నం కావాలని వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్ల అవకాశాలు గల ప్రాంతాలకు సరుకు రవాణా కోసం కిసాన్ రైలు నడుపుతోంది. ఈ రోజు అనంతపురం జిల్లా కేంద్రం నుండి కిసాన్ రైలు 4వ విడత సరుకులు తీసుకుని దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరిందని ఏపీ ఎంఐపీ అనంతపురం ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. దాదాపు 10 వ్యాగన్లతో కూడిన ఈ కిసాన్ రైలులో 236 టన్నుల పంటలను మార్కెట్కు తీసుకువెళ్తున్నట్లు వివరించారు. ఇందులో
అరటి, కూరగాయలు, పండ్లు ఉన్నట్లు వివరించారు. అందులో అత్యధికంగా అరటి 223 టన్నులు రవాణా అవుతుందని వివరించారు. ఈ రైల్లో 32 మంది రైతులు, 3 వివిధ కంపెనీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా వెళ్లారని, ఈ రైలు 36 గంటల్లో ఢిల్లీ చేరుతుందని వివరించారు. అంతేగాక రైతుల సూచనలు, అభ్యర్థనలకు అనుగుణంగా తాడిపత్రి నుంచి 43 వ్యాగన్ల ద్వారా 983 టన్నుల ఉద్యానవన పంటలు రవాణాకు కిసాన్ రైలు పథకం ద్వారా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అండి, నా పేరు సుబ్బరాయుడు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎంఐపి అనంతపురము. ఈ కిసాన్ రైల్కి అంటే నోడల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నన్ను పెట్టి మానిటర్ చేసుకొని అన్ని రకాల వాళ్ళకి సపోర్ట్ చేసి చేయమని చెప్పడం జరిగింది. ఇది 4వ విడత వెళ్తా ఉంది. ఈ 4వ విడత కిసాన్ రైలు బాగానే అన్ని రకాలుగా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు కొందరు రైతులు తర్వాత అలాగే డిఆర్డిఏ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు మా హార్టికల్చర్, అగ్రికల్చర్తో పాటు. సో ఇప్పుడు ప్రశాంతంగానే ఈరోజు ముగుస్తుంది. ఎందుకంటే అందరూ స్టాక్ నిన్న ఈవినింగ్కే రెడీ చేసుకోవడం జరిగింది. హార్వెస్ట్ చేసి లోడ్స్ అన్నీ వస్తున్నాయి. ఇది రాత్రి 12 గంటలకు ఈ స్టేషన్ వదిలి వెళ్ళిపోతుంది. 36 గంటలలో ఆజాద్పూర్ మండీకి చేరుతుంది. సో ఇది అక్కడ ఆజాద్పురం మండీలో సంబంధిత ట్రేడర్స్ తీసుకొని వెళ్తారు. ఇందులో రైతులు 32 మంది వచ్చారు. దాంతోపాటు కొన్ని కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అంటే కంపెనీలు అంటే మనకు రెగ్యులర్గా వ్యాపారం చేసే కంపెనీ సంబంధించిన ట్రేడర్స్ కూడా వచ్చారు. వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి ముందుగా వాళ్ళనే పూర్తిగా ఇన్వాల్వ్ చేసేసి తాడిపత్రి నుంచి పెట్టాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ తొందరలోనే ఇంకొక కిసాన్ రైలు తాడిపత్రి నుంచి పంపిస్తాము. ఇది కాకుండా బనానా ఎక్స్పోర్ట్ అనేది రీఫర్ వ్యాన్స్ ద్వారా అంటే రిఫ్రిజిరేటరీ వ్యాగన్లలో ఈ నెలలో ఒకటి వెళ్తుంది. 23 నుంచి 26 లోపల ఏదో ఒక రోజు బాంబేకి డిస్పాచ్ అయిపోతుంది తాడిపత్రి నుంచి. అది 43 వ్యాగన్స్ ఉంటాయి. 43లో 983 టన్నులు ఉంటుంది. అది వెళ్తుంది. కాబట్టి బనానా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏంటంటే రేట్లు కాస్త అటు ఇటు ఉన్నాయి. ఢిల్లీలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రేపు 23 నుంచి 27 వరకు పార్సిల్స్ కూడా ఢిల్లీకి అలౌ చేయాలని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది మేము అంతకన్నా ముందే మా వ్యాగన్ చేరాలనే ఉద్దేశంతో ఈరోజే ఎట్టి పరిస్థితుల్లో నడపాలని నిన్న నిర్ణయించుకున్నాము. ఈరోజు పంపిస్తున్నాం. అండి ఒకటి అరటి 223.5 టన్ను అరటి వెళ్తూ ఉంది. 6.5 టన్ను టమాటా వెళ్తూ ఉంది. 6 టన్నులు మెలన్ వెళ్తూ ఉంది. 1/2 టన్ను నిమ్మ వెళ్తూ ఉంది. ఇది దగ్గరగా 32 మంది రైతులు ఇన్వాల్వ్ అయినారు. అలాగే 4 కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం పర్యటన సందర్భంగా ఆయనపై రాళ్లతో దాడి చేయించారన్న అభియోగంతో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావును పోలీసులు పాశవికంగా అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పూనుకుంది. కదిరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించి తమ నిరసన ప్రకటించారు. ఈ సందర్భంగా తమ నాయకులు చంద్రశేఖర్, బండారు మనోహర్ నాయుడు, రాజశేఖర్ బాబు, కాదర్ భాషా తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పనిచేస్తుందా లేక తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను వేధించేందుకు అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు. కళా వెంకటరావు వివాదరహితుడని, అలాంటి వ్యక్తిపై కేసు మోపి చూస్తే విస్మయం కలుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలికి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దినానికి తెలుగుదేశం పార్టీ పైన కక్ష సాధింపు చర్యగా తీసుకొని ముఖ్యమైన నాయకులను ఎవరిని కూడా వదులుకోకుండా అందరిపైన కేసులు పెట్టి వాళ్ళకి అర్ధరాత్రి పూట
ఏమో పెద్ద ఎక్కువ తప్పు చేశారన్న ఉద్దేశంతో రాత్రిపూట పోయేసి అరెస్టులు చేసి మరి వాళ్ళను ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు మా పైన. ఈయనకి కక్ష సాధింపు ముఖ్యమంత్రి, అభివృద్ధి ముఖ్యమంత్రి, ఇది ప్రజలు గమనించాలి. ఈ రామజన్మభూమిలో రామతీర్థంలో రామునికి తల చేసి అతనికి ఇంతవరకు కూడా పట్టుకున్న పాపాను పోలేక ఎవరో ఈ కళా వెంకటరావు గారి పైన ఏదో నెపం పెట్టి అరెస్ట్ చేసి అన్ని మొత్తం కొంచెము సృష్టిస్తూ వస్తున్నాడు ఇతను. ఇటువంటి అక్రమ అరెస్టులన్నీ ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపడుతూ వస్తున్నాము. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరిట అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపక్షం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన ఎవరైతే ప్రజల పక్షం వహించి అన్యాయాన్ని నిలదీస్తున్నారో, అక్రమాల్ని నిలదీస్తున్నారో అలాంటి సామాజిక ఉద్యమ నాయకులపైన ఈరోజు అక్రమ కేసులు పెట్టడం, హత్యా ప్రయత్నాలు చేయడం, వీళ్ళని అనవసరంగా కుటుంబాలతో సహా భ్రాంతులు చేసి ఈ రాష్ట్రం వదిలి బయటికి వెళ్ళిపోయేటట్లు ఈరోజు వాళ్ళు వివరిస్తున్న తీరుని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశం మేరకు ఈరోజు కదిరిలో కూడా స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం కదిరి నియోజకవర్గం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే తెలుగుదేశం పార్టీగా మేము ఒకటి అడుగుతున్నాం, ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ లేనిది ఈరోజు ప్రజా పరిపాలన చేసిన మీ పేరుతో మీరు చేస్తున్న అరాచకం ఏంది? ఈరోజు ఎస్సీలు బతకలేని పరిస్థితి, దాదాపు 260 మంది పైన దళితులు ఈరోజు కూచకోకపోవడం జరిగింది. మీ అధికార దాహానికి బలైపోయిన దళితులు ఉన్నారు, మీ అధికార అక్రమాలకు బలైపోయిన మహిళలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యతను మర్చిపోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ప్రజల పక్కన నిలబడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అడుగుతున్నారో వాళ్ళ మీద కూడా అర్థం పర్థం లేని ఆలోచనలతోటి ఈరోజు అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఐపీఎస్లు బుర్ర పనిచేయడంలా, ఐపీఎస్లుగా బుర్ర పనిచేయకుండా వాళ్ళ స్టేషన్లో ఏం చేసాం వాళ్ళకే తెలియని పరిస్థితి, ఏ సెక్షన్కి ఏ కేసు పెట్టాలని అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ చూస్తే మీ ప్రభుత్వ పాలన అరాచకమైన పాలన, మీ ప్రభుత్వ పాలన బడుగు బలైన వర్గాన్ని అనగదొక్కే పాలన, మీ పరిపాలన నిరుపేదలు నిర్లక్ష్యపూరితంగా ఈరోజు రోడ్ల మీద వదిలేసారు నిరుపేదల్ని. మీరు చేస్తున్న సంక్షేమ ఫలాలు ఎవరికి అందడంలా ఈ కార్యకర్తలకు మాత్రమే పోతుంది. తెలుగుదేశం పార్టీగా మేము వీటన్నిటిని అడ్డుకుంటాం. మీరు చేస్తున్న అధికార అహంకార పూరితమైనటువంటి పరిపాలన మేము అడ్డుకుంటాం. ఖచ్చితంగా నిరుపేదల పక్షం వహిస్తాం. మీరు మా మీద పెట్టిన కేసులని ఎత్తేసే వరకు ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ఈ చేసే ప్రతి ఒక్క పనికి మేము అడ్డుపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ అప్రజాస్వామ్య పద్ధతిలో తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ హింసించడము, చిత్రహింస చేయడము, తప్పుడు కేసులు బనాయించడము, ఒక టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసుకొని ఆ ఆడోళ్ళు వచ్చినా వాళ్ళ పిల్లలు వచ్చినా వాళ్ళ పక్కన నెట్టి బలవంతంగా దాక్కుని పోయి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం? మేము ఎక్కడ ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్జన్యం చేస్తూ ఉంది? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలకు ఎంతోమంది బదుపశువైనారు, ఎంతోమందికి చంపినారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్రమకి న్యాయం కోసం మాట్లాడితే అక్రమకి బనాయిస్తున్నారు. ఇది సాగవు. ప్రజలు గమనిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఒక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తక్కువ చేయించామని చెప్పి ప్రజలు చెప్పులు కొట్టుకుంటున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సమాధి కట్టేదానికి ఖచ్చితంగా ప్రజలందరూ మూకుమ్మడిగా సరైన సమాధానం ఇస్తారు. తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వం, ప్రతిపక్ష పార్టీల పైన ఉక్కుపాదం మోపాలనేటువంటి దురాలోచనతో
ఈరోజు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశమైనటువంటి నాయకులందరినీ కూడా జైలు పాలు చేయాలనే కంకణం కట్టుకొని ఉన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి తెలుస్తూ ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాము ఈ సందర్భంగా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు కాబట్టి ఆ జైలు జీవితాన్ని అందరికీ పంచాలనేసి అనుకుంటున్నారేమో. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ప్రత్యేకంగా మీరు పడ్డారు. ఒకటి నేర్చుకోండి, మీరు జైలుకు పోయింది ప్రజల సొమ్ము అడ్డగోలుగా దోచుకొని ప్రజాధనాన్ని దోచుకున్న కేసుల్లో మీరు జైలుకు పోయారు, మీరు ఒక ఖైదీగా పోయారు. కానీ ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ నాయకులను జైలుకు పంపిస్తున్నా వాళ్ళు హీరోలే అవుతున్నారు, మీలాగా జీరో అవ్వలేదు. ఎందుకంటే ప్రజా సమస్యల పైన పోరాటంతో మీరు జైలుకు పంపిస్తున్నారు కేసులు పెట్టి, కాబట్టి హీరోలు అవుతారు. ప్రజా సమస్యల పైన పోరాడే ప్రతి నాయకుడు కూడా ప్రజల్లో హీరోనే అని తెలుసుకోమని ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మీరు నిన్నటి దినం కళా వెంకట్రావు గారిని అరెస్టు చేశారు. దేనికోసం? రామతీర్థానికి మీ ఏటు విజయసాయి రెడ్డి వెళ్తే నాటకాలు ఆడటానికి, అక్కడేమి పరామర్శించి జరిగిన అన్యాయం చూడాలని కాదు, కేవలం నాటకాలు ఆడటానికి వెళ్తే అక్కడ ప్రజలకు కడుపు మండి, భక్తులకు కడుపు మండి, వాళ్ళు మనోవేదనకు గురై వాళ్ళు రాళ్ళు చెప్పులు విసిరితే కళా వెంకట్రావు గారి పైన అనుమానంతో ఆయన పైన కేసు పెట్టి మీరు ఈరోజు అతని స్టేషన్ తీసుకెళ్లారు. అయినా ప్రజలందరూ తిరగబడతారన్న భయంతో, తెలుగుదేశం పార్టీ ఖండించింది అనేటువంటి భయంతో రాత్రికి రాత్రే ఆయన్ని రిలీజ్ చేశారు. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి అక్రమ అరెస్టుని ఫస్ట్ మానుకోండి. ఇవి మానుకుంటే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఏదైనా సరే చేయడానికి వీలుంది. అన్యాయంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఏవైనా చేస్తే మీరు చర్యలు తీసుకోవాలి తప్ప వారి స్వేచ్ఛను హరించేలాగా ప్రవర్తించడం మంచిది కాదని ఈ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గణేనాయక్ మండపంలో తొలి టీకా వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీకా పీహెచ్సీకి చేర్చేటప్పుడు సిబ్బంది టీకాలను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేనాయక్ మాట్లాడుతూ టీకాల వల్ల ఎలాంటి హాని జరగదని, టీకాలపై ఎవరూ భయపడాల్సిన పనే లేదని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నియమ నిబంధనలు పాటిస్తూ అందరికీ టీకాలు వేస్తామని అన్నారు. అనంతరం మండలంలోని ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బందికి టీకాలను వేశారు. వ్యాక్సిన్ వేయడము స్టార్ట్ చేశాము. రంగారెడ్డి ఆధ్వర్యంలో మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ వ్యాక్సిన్ డాక్టర్ నేనే వేయించుకోవడం జరిగింది. నాకేమైనా ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ బాగా వేయించుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. వ్యాక్సిన్ వల్ల ఎవరికి ఇబ్బంది రాదు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ మా స్టాఫ్ ఇప్పుడు మనకు 78 మెంబర్స్కి లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందరికీ ఐడి క్రియేట్ చేసుకుని వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇప్పుడే వేయించుకున్న హాఫ్ అన్ అవర్, నేను వ్యాక్సిన్ వేయించుకున్న హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి, కానీ వ్యాక్సినేషన్ వల్ల ఏమిటి ఇబ్బంది రాదు. అయితే అందరూ చేయించుకోవాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఎవరెవరికి వేస్తున్నారు సార్? ఈరోజు ఆశాలకు హెల్త్ వర్కర్స్ అందరికీ, హెల్త్ లైన్ వర్కర్స్ అంటే హెల్త్ వర్కర్స్ అందరికీ, ముఖ్యంగా మా ఏఎన్ఎంస్, సిహెచ్ఓ, డాక్టర్ గారు మరియు అందరికీ సూపర్వైజర్లతో సహా ఏఎన్ఎంతో సహా అందరం వచ్చి ఈరోజు మొత్తం 8 డోసులు 78 డోసెస్ వేసుకోవాల్సిన కోరుతున్నాను. 9 to 9 o'clock స్టార్ట్ అయింది క్యాంపు. ఈవినింగ్ 5 వరకు వచ్చి వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మొదటి డోసులు వేయించుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ 28 days తర్వాత మళ్ళీ వేయించుకోవాలని అందరికీ. ఇప్పుడు వ్యాక్సిన్కి ఏమైనా అమౌంట్ పే చేస్తున్నారు సార్? గవర్నమెంట్ సప్లై ఉంది, అందరూ ఫ్రీగా వేసుకుంటారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతు సంఘాలు సాగిస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా ఏపీ రైతు సంఘం మరియు సిపిఎంలు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టాయి. ఈ రోజు నల్లచెరువు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన రైతు సంఘం మరియు సిపిఎం నాయకులు సుబ్బారెడ్డి, జిఎల్ నరసింహులు తదితరులు మాట్లాడుతూ రైతుల హక్కులు కాలరాసే రీతిలో రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలు రైతు పాలిట శాపాలుగా మారుతున్నాయని, రైతులు తమ సొంత భూముల్లోనే కూలీలుగా మిగిలిపోతారని, కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వ్యవసాయం బందీగా మారి రైతుల జీవితాలను దుర్భరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనుక ఈ చట్టాలు ఉపసంహరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని, ఈ ఉద్యమాలకు తమ సంపూర్ణ సంఘీభావం ఉంటుందని అన్నారు. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ ఆందోళనకు మద్దతుగానే మేము కూడా కదిరి నియోజకవర్గం అంతా కూడా అన్ని మండల కేంద్రాల్లో అనేక గ్రామాల్లో ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తూ నల్లజరుకు వచ్చాం. మేము 2 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం. రైతులకు సంబంధించి కరపత్రాలు ఇచ్చి ఈ చట్టాలు ప్రమాదం చెప్తా ఉంటే రైతుల ఎవరికి అర్థం కావడం లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చట్టం చేసిందో కూడా రైతులకు తెలియదు. టీవీలో ఏదో రైతులు ఆందోళన చేస్తున్నారు, మేము చూస్తున్నామని రైతులు భ్రమల్లో ఉన్నారు తప్ప వాస్తవంగా రైతులకి ఈ చట్టాలు చేసిన విషయం కూడా తెలియదంటే ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు ఎంత పారదర్శకంగా ఉన్నాయో అర్థమవుతుంది. పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కి ఈరోజు చట్టాలు తీసుకొచ్చి ఆర్డినెన్స్ చట్టాలు చేసి అమలు చేస్తామని చెప్పి బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే ఈ చట్టాలకు సంబంధించి కూడా అనేక అనుమానాలు రైతులు సందేహాలు వ్యక్తం చేశారు. అయినా ఇక్కడ కేంద్రం పట్టించుకోవాలా. ఇప్పుడు భయపెట్టే ధోరణిలో అంటే ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే రైతుల్ని జైల్లో పెడతాం లేదంటే అరెస్టు చేస్తామనే పద్ధతుల్లో ఈరోజు నోటీస్ ఇచ్చి భయపెడతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం తెలియజేస్తున్నాం, ఈ ప్రమాదకరమైన చట్టాలని చెప్పి రైతు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నారో ఢిల్లీలో ఆ రైతులతో చర్చించకుండా రైతుల సందేహాలని నివృత్తి చేయకుండా భయపెడతాం. ఆ రకంగా రైతు ఉద్యమాన్ని బలహీనపరుస్తామని ఇది పప్పులో కాలేసినట్లు అవుతుంది. అందుకనే ప్రభుత్వం నిజంగా రాజ్యాంగం పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏమాత్రం ఈరోజు ఆచరించిన ఆలోచన కేంద్ర ప్రభుత్వం అనుకుంటే తక్షణమే ఇప్పటికైనా సరే ఈ చర్చలు ఏదైతే రైతులతో జరిపే చర్చలు పరిష్కారం తీసుకొని చర్యలు చేపట్టాలి, అనుమానాలని చర్చించాలి. అలాగే చట్టాలకు సంబంధించి రైతులు చేస్తున్న డిమాండ్ ఏదైతే రద్దు చేయాలన్నదో దాన్ని అంగీకరిస్తారో లేదో తేల్చకుండా కాలయాపన చేసి ఈరోజు 2 నెలల పాటు ఈ చర్చల్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఈ చర్చల పేరుతోనే కాలయాపన చేసి రైతుల యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి కేంద్రం ఆలోచన చేస్తోంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నెల 26వ తేదీన కూడా దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. తక్షణమే ప్రపంచ దేశాల్లో మన దేశ గౌరవం పోకూడదు అనుకుంటే 26వ తేదీ రైతుల ఆందోళన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రం మీద ఉంది. ఆ రకంగా తక్షణమే చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. జరుగుతున్న పోరాటం వల్ల మన రైతు సంఘం జిల్లానికి బస్సు యాత్ర రావడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు గత 3 నెలల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల నవంబర్ 27 తారీఖు నుంచి 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ రాజధానిలో ఈ చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నారు. కానీ ప్రభుత్వం రైతులు చేస్తున్నటువంటి నిరసనని ఎక్కడ కూడా స్పందించకుండా ఆ చట్టాలని సవరించేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేకుండా రైతులకు మంచి ఆదాయమైనటువంటి చట్టాలు ఇవి. రైతులు పండించినటువంటి పంటలను ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ దళారీ వ్యవస్థ నుంచి కాపాడడం కోసం ఈ చట్టాలు తీసుకొచ్చారని చెప్పేసి ఒక పక్క చెప్తుంటే దేశంలో ఉద్యమం చేస్తున్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా తెచ్చినటువంటి చట్టాలన్నీ కూడా అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఉపయోగకరమైనటువంటివిగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి మార్కెట్లన్నీ కూడా మీరు మూసేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అనేక మంది రైతులు ఎక్కడైనా బయట రాష్ట్రాలకు తీసుకుపోయినటువంటి సరుకు అమ్ముకోవడానికి వెళ్తే అక్కడ కొనేవాళ్ళు లేక అనేక ఇబ్బందులు పడి తీసుకుపోయినటువంటి సరుకును కూడా అక్కడే వదిలేసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ప్రభుత్వాన్ని ఆ రైతు సంఘాలు అడుగుతోంది, మీరు ఈ చట్టాల వల్ల ఉపయోగకరమైనటువంటివి కాదు, వెంటనే రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాంటి గిట్టుబాటు ధర కల్పించకుండా మీరు స్వేచ్ఛా వాణిజ్య వ్యవసాయం ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పడం వల్ల అది చాలా నష్టమైందని చెప్పేసి ఆ రైతు సంఘాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటికీ 55 రోజులైనా 54-55 మంది చనిపోయినారు. కానీ ప్రభుత్వాలు ఆ చట్టాలను ఉపసంహరించుకోకుండా ఆ చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రేపు 26వ తారీఖున ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలంటే రైతులను ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి
ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు 5 అడుగుల గోతులు తవ్వి ఆ ట్రాక్టర్లు ఢిల్లీలోకి రానియకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఉద్యమం చేస్తుంటే దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆ విధమైనటువంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కమిటీ చేస్తున్నారు. ఆ కమిటీ కూడా గతంలో ఈ ప్రభుత్వాలు తెచ్చినటువంటి చట్టాలను అంగీకరించినటువంటి వాళ్ళని ఆ కమిటీలో చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు సంఘాలు ఆరోపణ చేస్తున్నా కానీ అది కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకనే మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది, మీరు రైతుల ప్రభుత్వం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులందరినీ కూడా కుబేరులు చేస్తామని చెప్పి మాటలు చెప్పి ఈరోజు రైతులందరినీ కూడా వ్యవసాయం నుండి దూరం చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవసాయం, కంపెనీల వ్యవసాయం అని చెప్పేసి చెప్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం అన్నప్పుడు మనం ఇప్పటికే అనేక చోట్ల చూసాం. కార్పొరేట్ వ్యవసాయం అన్నప్పుడు విత్తనాలు మేమే ఇస్తాం, ఎరువులు మేమే ఇస్తాం, కూలీలు మేమే ఇస్తాం, పెట్టుబడులన్నీ కూడా మేమే ఇస్తాం, మీరు పంటలు పెట్టండి మేము కొంటామని చెప్పేసి ఆ విధమైనటువంటి మాటలు చెప్తాను. మీరు కొంటామన్నప్పుడు ఏ రేటుతో కొంటారో చెప్పాలి, కానీ ఇట్లాంటి మాటలు చెప్పేసి పంటలు పెట్టిన తర్వాత కంపెనీలకు సంబంధించినటువంటి పంటల్ని కొనకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఎంఎస్పీ ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాను. జాతీయ రోడ్డు భద్రత 32వ మాసోత్సవాలను పురస్కరించుకుని నల్లచెరువు మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మండల ఎస్ఈ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాలు నివారించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రమాదం అన్నదన్న క్షణంలో జరిగిపోయిన దాని పరిణామాలు జీవితాంతం వెంటాడి జీవితాలను ఛిద్రం చేస్తాయని కనుక ప్రతి వాహనదారుడు, పాదాచారి రోడ్డుపై తగిన జాగ్రత్తలు పాటిస్తూ సంచరించాలని సూచించారు. వీడియో తీసుకొని ఏం చేస్తావు? ఉంది లేదు. సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేము నల్లచెరువు పోలీసు వారము జాతీయ భద్రతా మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లలతో పాటు మరియు పెద్ద మనుషులతో పాటు వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఈ నినాదం ఏంటంటే జాతీయ భద్రత, రహదారి భద్రత జీవితానికి రక్షణ అనే నినాదంతో ఈరోజు వాకథాన్ను జరిపించడం జరిగింది. ఇలానే అన్ని కార్యక్రమాలు మున్ముందు అన్ని చేస్తాము. ప్రజలకి ముఖ్యంగా జాతీయ భద్రత రహదారి గురించి తెలియడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం, అంతే. కదిరి అడిటి రీజియన్ పరిధిలో దివ్యాంగుల కరోనా వేళ ఉపాధి కోల్పై తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారికి చేయూతందించేందుకు అడిటి సంస్థ దాదాపు 3 లక్షల రూపాయల వ్యయంతో బియ్యం, రాగులు, బేడలు, నూనె తదితర నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మొటుకుపల్లి దివ్యాంగుల పాఠశాల ప్రాంగణంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అటిడి సంస్థ ఏటీఎల్ రామాంజనేయులు సంస్థ రీజనల్ డైరెక్టర్ ప్రమిళ మరియు 10 మండలాల గ్రూపుల సభ్యులు దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సరుకులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాకైతే ఎంతో సహాయం చేశారు. కానీ నా బిడ్డ సెంటర్లో చదువుతున్నది, నా
బిడ్డ, చిన్న బిడ్డ, నా కొడుకు అందరూ నన్ను మర్చినా కానీ ఫాదర్ సెంటర్ ప్రతి ఒక్కరు ఎస్టీఎల్ సార్ నన్ను ఎవరు మర్చలేదు. నన్నైతే విడవలేదు. ఒక తల్లి తండ్రిలాగా నన్ను చూశారు. నాకు ఎంతగానో సహాయం చేశారు. వాళ్ళు లేకుంటే ఇప్పుడు నేను లేను. నేనైతే ఎంతో కోల్పోయి నన్ను బాధపడుతున్న సమయంలో ఒక తండ్రిగా ఒక తల్లిగా నన్ను అనుకున్నాడు ఫాదర్ అయ్యా. కానీ ఆయన నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన మాత్రం నేను మరవను. 3 లీటర్లు ఆయిల్ ప్యాకెట్స్, 3 ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. అంటే ఆయిల్ ప్యాకెట్స్ సపరేట్గా ఉన్నాయి, దాంట్లో వేస్తే ఇదైపోతాయని చెప్పేసి సపరేట్గా ఉన్నాయి ప్యాకెట్స్ మేము ఇస్తాం. 3 ప్యాకెట్లు ఒక్కొక్కరి దాంట్లో. ఆ బ్యాగ్లో అవన్నీ కూడా ప్యాక్ చేసి ఉన్నాయి లోపల. సో మీ కుటుంబంలో ఎంతమందికి ఇస్తారనేది ఒక లిస్ట్ ఉంది ఇక్కడ. ఆ లిస్ట్ ప్రకారం మీకు అందరికీ కూడా ఇవి ఇచ్చి పంపుతాము. మరి ఈ కార్యక్రమం కోసము ఎంత ఖర్చు చేసినాం ఇప్పటికీ అంటే మనం రీజన్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం కోసము 2,73,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది తెచ్చినందుకు ఆయిల్ ప్యాకెట్స్కు, తర్వాత దీనికి బియ్యము, బ్యాళ్ళు, రాగులు, దీనికి అన్నిటికీ కలిపి. మరి దీంతో పాటు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏమి, లారీ బాడీకి కావాలి కదా, తర్వాత ఈరోజు ఖర్చు కావాలి కదా. దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా అంత ఖర్చుతో మీ అందరికీ కూడా ఇది వితరణ చేస్తూ ఉన్నాం. మరి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సద్వినియోగం చేసుకుంటారా? సో ఎవరు కూడా మధ్యలో చాలామంది కుటుంబాల్లో మీ కుటుంబాల్లో కొంతమంది, అంటే కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి, అంటే ఏదో ఒక రకంగా మీరు కాకపోయినా మీ ఇంట్లో ఉండేవాళ్ళు ఏదో రకంగా దుర్వినియోగం చేసేవాళ్ళు ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకు మీరు చెప్పాలి, చెప్పి ఇది ఎవరికి ఇచ్చినారు, ఏ ఉద్దేశంతో ఇచ్చినారు, దాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాలని మీరు చెప్పగలగాలి. ముఖ్యంగా మీరు మీ సంఘం సభ్యులకి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని సెలక్షన్ చేసి పంపించినారు. అందుకే సంఘానికి ఎవరు కూడా హాజరు కాకుండా ఉండకూడదు. సంఘమే మీరందరూ ఇప్పుడు ఇంటికి వచ్చినారు. కారణం అంటే ఏమి? సంఘమే, మీ వికలాంగుల సంఘమే మిమ్మల్ని ఇంత దూరం పంపించింది. కాబట్టి నాకు చేత కాదు, నేను నడవలేను, నేను వాటికి రాలేను, ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. ఇట్లాంటి మీరు సంఘానికి పోతూ ఉంటేనే, సంఘంలో ఉంటేనే మీకు ఇవన్నీ కూడా, సంఘానికి మీరు రెగ్యులర్గా ఉంటేనే మీకు ఇవన్నీ కార్యక్రమాలు వస్తాయి ఎప్పుడైనా కానీ ఇట్లాంటి అవసరం ఉన్నప్పుడు. కాబట్టి ఎవరు కూడా సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. అందరూ కూడా సంఘం మీటింగులకు హాజరు కాండి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మాస్కులు వేసుకొని వెళ్ళాలి. కరోనా పోలేదు మనకి, మాస్కులు వేసుకొని వెళ్ళాలి. ఓకేనా? రైట్. అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా, ఎలాంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులకి లోను కాకోకుండా మీరందరూ ఆరోగ్యాలతో జీవించాలని చెప్పేసి, మరి మనందరికీ ఇంత పెద్ద కార్యక్రమంలో ఇన్ని లక్షలు, 3 లక్షల రూపాయలు దాదాపు ఖర్చు చేసి ఇచ్చినటువంటి మరి సంస్థ పెద్దలు శ్రీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి, మరి ఆయన సతీమణి శ్రీమతి అన్య ఫెర్రర్ సిస్టర్ గారికి, మాంజు సార్ గారికి, విశాల మేడం గారికి, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, మీరు ఈరోజు కూర్చుంటారంటే చాలా వెనుక చాలా చరిత్ర ఉంది. మరి అన్ని అడ్డంకులను దాటుకుంటూ సంస్థ 50 సంవత్సరాలు పనిచేసింది. మహిళలకి, పిల్లలకి, విభిన్న ప్రతిభావంతులకి, పర్యావరణ పరంగా, అన్నిటి పరంగా కూడా వాళ్ళు పనిచేస్తూ 50 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంస్థ ముందుకు 50 సంవత్సరాలైనా పని చేస్తుంది, 100 సంవత్సరాలైనా పని చేస్తుంది. ఇంకా ముందుకు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. అంటే పుట్టుకతో వచ్చే వాళ్ళు ఇప్పుడు తక్కువ కదా, ఎందుకంటే దానికోసం చాలా పని చేసింది. ప్రభుత్వం పనిచేస్తారు, తర్వాత సంస్థ కూడా పనిచేసింది. ఎందుకంటే ఇంతకుముందు పోలియో ఎక్కువ ఉండేది, పోలియో చాలా ఉండేదన్నమాట. ఇప్పుడు అదంతా పోలియో చుక్కలు వేసుకుంటూ 2095 అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 1995 నుంచి కంటిన్యూగా వ్యాక్సిన్ వేసుకుంటూ ఇప్పుడు తగ్గిపోయినాయి. కానీ ఇప్పుడు ఎక్కువ వచ్చేటి ఏంటంటే యాక్సిడెంట్ వల్ల.
చాలా యాక్సిడెంట్ వలన. అదేమంటే కొంతమందిది తప్పు ఉండొచ్చు, కొంతమంది తప్పు లేకపోయి ఉండొచ్చు, అవతల వాళ్ళదైనా ఉండొచ్చు. సో అందరికీ చెప్తా అంటాం జాగ్రత్తగా పోండి, చిన్నగా పోండి అని చెప్పేసి. అవన్నీ వికలాంగత్వము ఎక్కువైపోయినాయి. కొంతమందికి మానసికంగా సరిగ్గా ఉండరు, తర్వాత మేనరికం చేసుకోకూడదు అని చెప్తాం, కానీ ఇంకా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం మన పిల్లలు వారి వికలాంగత్వంతో పుడతారు. తర్వాత చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయకూడదు అని చెప్తాం. చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా లోపల బిడ్డ సరిగా పెరగకపోవడం, కొంత వికలాంగత్వం వచ్చే కూడా అవకాశం ఉన్నాయి. మీరు కూడా మీ గ్రామాలలో కానీ మీ బంధువులకు కానీ ఇవి రెండూ జరగకుండా మనము జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, దాని గురించి ఇంకా ముందుకు మనమంతా పని చేయాలి కదా. మండల సమాఖ్య లీడర్లు ఉన్నారు, గ్రామంలో ఉన్న లీడర్లు ఉన్నారు, వీరందరం కలిసి కూడా పని చేయాలి. ఇంకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫిబ్రవరి నుండి ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీకి రవాణా వాహనాలను ప్రారంభోత్సవం గావించిన రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ. టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు అరెస్టుకు నిరసనగా కదిరిలో తెలుగుదేశం పార్టీ ఆగ్రహం, రోడ్డుపై ధర్నా. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఉపసంహరించే వరకు రైతుల ఉద్యమం ఆగదు, ఏపీ రైతు సంఘం హెచ్చరిక. నల్లచెరువు చేరిన బస్సు యాత్ర. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి కాద్రి న్యూస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.